శర్మ గారు, బీజేపీలో మీ రోల్ ఏంటి? ప్రస్తుతం బీజేపీ ఎలా నడుస్తుంది? బీజేపీ ఆంధ్రప్రదేశ్ అంటే మూడు పువ్వులు ఆరు కాయలని చెప్పలేం, కానీ మాకు 10 ఎమ్మెల్యే సీట్లు అలొకేట్ చేస్తే కూటమి ప్రభుత్వంలో 8 గెలుచుకోగలిగాము. అలాగే 6 ఎంపీ సీట్లలో 3 గెలుచుకోగలిగాము. ఈ గతంలో కంటే ఇప్పటికీ మా ఓటింగ్ శాతం చాలా పెరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజున గ్రామాల్లోనూ ప్రతి వ్యక్తికి ఒక 4 మనుషులు ఉంటే అందులో 2 నుంచి 3 కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ నరేంద్ర మోదీ గారి పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సో ఇది మాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతమే అంత్యోదయ, అంటే కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా చిట్ట చివరి ప్రజల వరకు కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడం అనేది మా పార్టీ సిద్ధాంతం. అది మేము చేరగలుగుతున్నాము, ప్రజలకి చేరువ అవ్వగలుగుతున్నాము అనేది మాకు బాగా సంతృప్తినిస్తుంది. మొన్న రీసెంట్గా మాకు సభ్యత్వాలు కూడా జరిగాయి. దాంట్లో భారతీయ జనతా పార్టీకి 25 లక్షల పైగా ఆంధ్రప్రదేశ్లో సభ్యత్వాలు నమోదు చేయడం కూడా జరిగింది. సో ఇవంతా కూడా ఏంటంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు మరి ముఖ్యంగా మొన్న స్టీల్ ప్లాంట్కి దాదాపుగా ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ కింద అనుకోండి, దగ్గర ఒక 11,500 ప్లస్ ఇంకొక 13,000 crores ఇచ్చాము. మొన్న హడ్కో నుంచి ఒక 11,500 crores ఇచ్చాము అమరావతికి. అదర్వైజ్ అమరావతికి బాండ్స్ రూపంలో 15,000 crores అలొకేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది కాకుండా పోలవరానికి ఇంకొక 15,000 crores. ఇలాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజల్లో ఓవరాల్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వంతో సమాలోచన చేస్తూ కూటమి ప్రభుత్వంతో కలుపుకొని బాగా వెళ్తుందన్నది కూడా ప్రజల నుంచి వస్తుంది.